First of all, happy Mother's Day to all the mothers. Today, on this special day, I am along with my mother. Today, doing podcast with my mother is a very special moment. I am creating a beautiful memory with my mother. So, Amma, welcome to the podcast. ఓకే అమ్మ ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు నీ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఇక్కడ దాకా వచ్చినావు కదా, అది నీ మాటల్లో వివరించు. వాళ్ళకైనా 3 సంవత్సరాల దాకా ఏం గుర్తుండదు. 5 సంవత్సరాల నుంచి గుర్తుండదు ఏవైనా. 5 సంవత్సరాలకు మా ఇంట్లో నేను పెద్దదాన్ని, మా చెల్లె, తర్వాత మా తమ్ముడు. మా చెల్లె పుట్టినాక 7 సంవత్సరాలకు మా తమ్ముడు పుట్టింది. అప్పుడు హ్యాపీగా అనిపించింది, సంతోషంగా. తర్వాత 5 సంవత్సరాలకు స్కూల్కి పంపించాను. స్కూల్కి పంపించినాక 4th క్లాస్ చేర్పించిండు. 4th క్లాస్ పూర్తి అయిపోయినాక బీడీ నేర్పించింది. బీడీలు వచ్చినాక వ్యవసాయం నేర్పించింది. వ్యవసాయం అయిపోయినాక చిన్న చిన్న పనులన్నీ నేర్చుకున్నాం. అత్తగారికి పంపించింది. 18 సంవత్సరాలకు కూతురు పుట్టింది. కూతురు పుట్టినాక నెల అయింది. ఇటు బాగా ప్రాబ్లం వచ్చింది. ఒక 3 సంవత్సరాలు బాగా ఇబ్బంది అయింది. ఆ తర్వాత 3 సంవత్సరాలు అయిపోయినాక కొడుకు పుట్టింది. కొడుకు పుట్టినాక ఆపిల్లనే ఉన్నాం. సంతోషంగా కొడుకు ఒక 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ హెల్త్ ప్రాబ్లం బాగా వచ్చింది. అటు తిరగంగా తగ్గింది. ఇప్పటికి హ్యాపీగానే ఉంది. నువ్వు చిన్నప్పటి నుంచి నిన్ను మీ వాళ్ళు చదివియకున్నా అని 4th క్లాస్ వరకు చదివినావు. నువ్వు మీ వాళ్ళు మిమ్మల్ని చదివియకున్నా కానీ మీరు ఇంత కష్టపడుకుంటూ నన్ను, తమ్ముడిని, మమ్మల్ని మంచి పొజిషన్ ఉంచుదామని మమ్మల్ని చదివిస్తున్నారు. సో మిమ్మల్ని ఏదో ఒక రోజు మంచిగా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తాం, మంచి పొజిషన్ ఉంచుతాం. ఎట్లాంటి బ్యాడ్ నేమ్ అది నా ప్రామిస్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ప్రొద్దున లేస్తున్నావు, రోజు ప్రొద్దున లేచి అటు తోట పని పోతావు, ఇటు ఇంట్లో పని చేస్తావు, మళ్ళీ మమ్మల్ని చూసుకుంటావు, మాకు ఏమైనా కావాలంటే చేసి పెడతావు, మళ్ళీ కుటుంబం అందరినీ చూసుకుంటావు, అన్నీ ఇట్లా చేస్తున్నావు. అవన్నీ నువ్వు అసలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? నీతో అవన్నీ ఎట్లా అవుతున్నాయి? ఒక్కొక్కళ్ళు చేయలేకపోతారు. అవన్నీ మహిళలతో సాధ్యమవుతుంది. అప్పుడు అవన్నీ చేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏముంటుంది? మైండ్లో ఏం పెట్టుకొని అవన్నీ చేస్తున్నావు? కుటుంబం కోసం, పిల్లలు మంచిగా ఉండాలా, వాళ్ళు చెడుగా ఉండద్దు, వాళ్ళు మంచిగా ఉండాలా, పిల్లల కోసమే. అమ్మ లేకుంటే పిల్లలు ఎట్లుంటారు? పిల్లలు ఉండరు కదా. అమ్మ ఉంటేనే పిల్లలు, భర్త అందరూ మంచిగా ఉంటారు. అత్తయ్య, మామయ్య అందరూ మంచిగా ఉంటారు. అదే అమ్మ లేకుంటే ఇల్లు చీకటి కదా. అట్లానే ఓపిక కొద్ది, ధైర్యం కొద్ది, మొండి ధైర్యం కొద్ది కట్టుకొని నిలబడాలి. మొండిగా నిలబడి అలాను గెలిపించాలి పిల్లలు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ మొండి పట్టుదలతో నాకు ఏమైనా కానీ నా కుటుంబం, నా పిల్లలు మంచిగా ఉండాలని మొండి ధైర్యంతో ముందు అడిగెత్తున్నాం. అంతేనా? ఇప్పుడు నా థర్డ్ క్వశ్చన్ ఏంటంటే నీకు చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి నాతో నీకు మధురమైన తీపి జ్ఞాపకం ఏంటి? పుట్టినాక హ్యాపీగానే ఉంటాం కదా. కూతురు పుట్టిందని ఎంతో సంతోషంగా ఉన్నాం. అప్పుడు అదే హ్యాపీ. అంతేనా? అన్నీ చిన్న చిన్నగా నడుచుడు, మాట్లాడు, స్కూల్కి పంపించడు, స్కూల్కి పోయి చిన్న చిన్న మళ్ళీ పనులు చేసుడు. ఇప్పుడు పెద్దగా అయింది. ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది. అమ్మ, మహిళ అంటే ఏంటిది నీ మాటల్లో? దాన్ని వివరించు. మహిళ అంటే మహిళ పుట్టినప్పుడు మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్టు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే మహిళ పుట్టిందని, ఆడపిల్ల పుట్టిందని చెత్తబుట్టిలో వాడేస్తారు. ఇట్లా వాడేయకూడదు. ఆడపిల్ల అంటేనే మంచిగా. ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్లకి మనం జన్మనిస్తాం
కదా, ఆడపిల్ల అత్తనే జన్మం ఇస్తాం, ఆడపిల్ల లేకుంటే మొగలు ఇస్తారు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అంటావు. ఇప్పుడు అమ్మ అని పేరు పిలిచినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? మధురమైన పిలుపు. అమ్మ మధురమైన పిలుపు. సూపర్. ఈ జీవిత అనుభవాల నుంచి వెళ్ళి నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన పాఠాలు ఏంటి? మనం మంచిగా ఉండాలి, ఎవరేమనుకుంటుండో అవన్నీ పట్టించుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అందుకోసం కాదు, మన కోసం మంచిగా ఉండి ధైర్యంగా ఉండాలి, పట్టుదలతో పని చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి అంతే, ఏదేమైనా కానీ హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. సూపర్. I love you, I love you, I love you, mummy. చూసారుగా, అమ్మతో ఒక తీపి జ్ఞాపకం. మీ లైఫ్లో కూడా, మీ జీవితంలో కూడా ఇలాంటి ఒక తీపి జ్ఞాపకం లేదంటే ఎలాంటి జ్ఞాపకాలు తయారు చేసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. లెట్స్ ఫిల్ దిస్ కమెంట్ బాక్స్ విత్ ఫుల్ ఆఫ్ లవ్. సో దిస్ is my first podcast I ever done in my life. I started doing podcast with the beautiful woman, my mother. Everyone have only one life, right? Just create as many memories as possible. Be happy and make them happy. Thank you guys. Thank you so much for watching till the end. Stay tuned for more videos like this. I love you.